నిత్యం వాహనాల రద్దీతో ఊపిరి సలపని కేబీఆర్ పార్క్ ప్రాంతాల్లో ప్రయాణించడం అంటే వాహనదారులకు నరకమే. అయితే ఈ ట్రాఫిక్ తిప్పలకు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ బృహత్తర ప్రాజెక్టు చేపడుతోంది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సరికొత్త ట్రాఫిక్ విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ మారబోతున్న ఆ కీలక ట్రాఫిక్ మార్పులు ఏంటి? ట్రాఫిక్ పోలీసులు చెబుతున్న వన్ వే రూల్స్ ఏంటి? ఈ కథనంలో చూద్దాం. Construction of steel flyover and underpass works in the limits of Banjara Hills. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్సిటీ భారీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్వహిస్తోంది. సుమారు 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 110 పిల్లర్లతో నిర్మించే ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 15 పిల్లర్లకు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. 6 విభాగాలుగా 5 కిలోమీటర్ల మేర ఉండే ఈ పరిధిలో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లను సరికొత్తగా తీర్చిదిద్దబోతున్నారు. In view of the ongoing construction of steel flyover and underpass works in the limits of Banjara Hills and Jubilee Hills traffic police stations as part of Hyderabad City innovative and transformative infrastructure, there will be traffic diversion and the traffic in all the surrounding roads of KBR Park will be maintained in one way. Right turn is prohibited around KBR Park Road. For example, if you are heading from Panjagutta towards Jubilee Hills check post or the cable bridge, turn left at NTR Bhavan, head past Basavatarakam Cancer Hospital, Agrasen Island and Bharatiyatya Bhavan to reach road number 45. And if you are coming from Yusufguda, Shrindra Colony going towards road number 36 and 45, Jubilee Hills, Madhapur. Proceed via Indira Nagar, Gadda Road towards Venkatgiri Junction, take a right turn at Venkatgiri Junction, continue towards road number 10, Jubilee Hills via Diamond House, further proceed towards Alcazar and take right turn proceed towards road number 36. Commuters should use lane changers to switch between left and right lanes, as per the signage provided by traffic police. Commuters travelling from Punjagutta toward road number 45. Cable Bridge should switch lanes at the Journalist Colony Junction. Meanwhile, traffic bound for Jubilee Checkpost or Madhapur will need to change lanes at road number 65. భారీ స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండటంతో రహదారుల విస్తీర్ణం తగ్గింది. దీంతో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ జామ్లను నివారించి వాహనాల రాకపోకలను సజావుగా సాగించేందుకు పోలీసులు వన్ వే విధానంపై ఇప్పటికే ఏప్రిల్ 5న 3 గంటల పాటు, జూన్ 21న 6 గంటల పాటు 2 విడతలుగా పైలట్ ట్రయల్స్ నిర్వహించి జంక్షన్ల పనితీరు, ట్రాఫిక్ ప్రవాహాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. త్వరలో అమల్లోకి రానున్న వన్ వే ట్రాఫిక్ నిబంధనలను నగర సిపి సజ్జనార్ వివరించి ప్రజలు సహకరించాలని కోరారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 మేజర్ జంక్షన్స్ ఉన్నాం. క్యాన్సర్ హాస్పిటల్ ది, ఎన్టీఆర్ భవన్, అగ్రసేన్ ఐలాండ్, అట్లానే ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 45 అండ్ లాస్ట్లీ జూబ్లీ చెక్ పోస్ట్. సో ఇట్లా మేజర్ జంక్షన్స్ ఉన్నాం. ఈ ఒక ప్రాజెక్ట్ వల్ల మనకు చాలా అంటే చాలా లాభం ఉంటుంది. మన కంజెషన్ తగ్గిపోతుంది, ట్రాఫిక్ ఫ్లో ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. అట్లానే అందరు కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ మూమెంట్స్ ఉంటుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ ఈస్ట్ కారిడార్ కనెక్టివిటీ కూడా బాగా అంటే బాగా ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. చాలా సాఫ్గా కూడా పబ్లిక్ మూవ్ కావచ్చు. పొల్యూషన్ కూడా చాలా తగ్గిపోతుంది. కొత్త ట్రాఫిక్ నిబంధనల అమలు కోసం కీలక ప్రాంతాల్లో స్పష్టమైన లేన్ మార్కింగ్లతో పాటు ప్రత్యేక దిశానిర్దేశక సైన్ బోర్డులను సైతం సిద్ధం చేశారు. వాహనదారులకు ఎటువంటి అయోమయం లేకుండా మార్గనిర్దేశం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉంచారు. వాహనదారులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరేందుకు వీలుగా గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ రూట్లలో కూడా అవసరమైన మార్పులు చేస్తున్నారు. సాఫీగా సాగే రాకపోకలకు ఈ వన్ వే విధానాన్ని ఒక ట్రాఫిక్ నిర్వహణ చర్యగా అమలు చేస్తోన్నట్లు జాయింట్ సిపి జోయిస్ డెవిల్ చెప్పారు. మనం ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీ నుంచి ఒకరు 45 రోడ్ నంబర్ చెక్ పోస్ట్కి వెళ్ళాలంటే 45 వెళ్ళి ఆ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకుని వస్తున్నారు. కానీ వన్ వే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత లేన్ 2లు అంటే రైట్ సైడ్ లేన్లు ఎవరైతే వెళ్తున్నారో, జర్నలిస్ట్ కాలనీ నుంచి వచ్చేవాళ్ళు రైట్ సైడ్ లేన్ 2కి వచ్చేస్తే వాళ్ళు స్ట్రైట్గా చెక్ పోస్ట్కి వెళ్ళొచ్చు. కానీ లేన్ 1లు వస్తున్నారంటే వాళ్ళని అక్కడ స్ట్రైట్ అలౌ చేయలేము. బికాజ్ అక్కడ ఆపి పంపాల్సిన వస్తుంది. మన ట్రయల్ రన్లు కూడా లేన్ 2లు వచ్చేవాళ్ళు 45కి వెళ్ళాలి.
అలాగే జర్నలిస్ట్ కాలనీ నుంచి వచ్చే వాళ్ళు చెక్ పోస్ట్కి వెళ్ళాలి. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో అక్కడ ప్రతి నిమిషం మనం ఆపి పంపితే చాలా కంజెషన్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి లేన్ వరల్డ్లో వస్తే మాత్రం వాళ్ళు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అలాగే ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. వారం రోజులు వాళ్ళకి తెలిసిపోతుంది, మేము చెక్ పోస్ట్గా స్ట్రైట్ వెళ్ళాలంటే లేన్ 2 పట్టుకొని వెళ్ళాలని తెలిసిపోతుంది. దాని తర్వాత స్మూదన్ అయిపోతుంది. ఇంకొకటి అక్కడ అంబర్లా అవన్నీ తీసేసి అప్ టు దాదాపు ఒక 200 మీటర్స్ వరకు ఆ మీడియన్ అంతా రిమూవ్ చేసి మార్నింగ్ టైం అంటే మధ్యాహ్నం వరకు మనకి హెవీ టువర్డ్స్ కేబుల్ బ్రిడ్జ్ హెవీ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ రివర్సిబుల్ లేన్లు కూడా ఒక లేన్ తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీవీబీ నుంచి రైట్ లేన్లో ఒకరు వస్తున్నారంటే 45కి వచ్చి వాళ్ళు ఈజీగా మర్జ్ అయ్యే విధంగా జర్నలిస్ట్ కాలనీ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చే వాళ్ళని ఆపకుండానే వీళ్ళు రైట్ సైడ్ నుంచి వచ్చి ఈజీగా మర్జ్ అయ్యే విధంగా దాన్ని ఇస్తున్నాం. నగరవాసులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, రవాణా అవసరాల కోసం చేపడుతున్న ఈ హెచ్సిటీ నిర్మాణ పనుల వేళ ప్రజలందరూ సహకరించాలని ట్రాఫిక్ విభాగం కోరుతోంది.